హాయ్ అండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. మేము ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకి వెళ్ళామండి. ఈ కుంభమేళా యొక్క టోటల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా చెప్తాను. అందులో ఏది బెస్టో కూడా మీకు డీటెయిల్‌గా చెప్తాను. కుంభమేళా అనేది 4 రకాలండి. ఒకటి కుంభమేళా, రెండవది అర్ధ కుంభమేళా, మూడవది పూర్ణ కుంభమేళా, నాలుగవది మహా కుంభమేళా. ఇప్పుడు మనకి ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్నది మహా కుంభమేళా అండి. ఈ మహా కుంభమేళా అనేది ప్రయాగ్రాజ్‌లో మాత్రమే జరుగుతుంది. అది కూడా 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. అంటే 12 పూర్ణ కుంభమేళాలు జరిగిన తర్వాత మహా కుంభమేళా జరుగుతుంది. చూసారు కదండీ! జనమంతా కూడా ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారో, ఎన్ని కిలోమీటర్స్ అయినా కూడా భయపడకుండా నడుచుకొని వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు మీకు అక్కడ టైం ఎంతయిందో తెలుసా? 1 ఏఎం అండి టైము. ఆ టైంలో కూడా అందరూ ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో చూడండి. కుంభమేళా 4 రకాలని చెప్పాను కదండీ! మొదటిది కుంభమేళా. అది సాధారణ కుంభమేళా అండి. అది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రెండోది అర్ధ కుంభమేళా. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్‌లో ఉన్న గంగా నదిలో, అలాగే ప్రయాగరాజ్‌లో ఉన్న త్రివేణి సంగమంలో జరుగుతుందండి. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్‌లో ఉన్న త్రివేణి సంగమంలో, హరిద్వార్‌లో ఉన్న గంగా నదిలో, ఉజ్జయినిలో ఉన్న షిప్రా నదిలో, అలాగే నాసిక్‌లో ఉన్న గోదావరి నదిలో జరుగుతుందండి. మహాకుంభమేళా అనేది 12 పూర్ణ కుంభమేళాలు జరిగిన తర్వాత, అంటే ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి, అది కూడా ప్రయాగ్రాజ్‌లో ఉన్న త్రివేణి సంగమంలో మాత్రమే జరుగుతుంది. ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది కాబట్టి, ఈ జనరేషన్ వాళ్ళు మళ్ళీ దీనిని చూడలేరు కాబట్టి, ఎంత కష్టమైనా, ఎంతోమంది చనిపోతున్నారని తెలిసినా, మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా కష్టంగా ఉన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్స్ దొరక్కపోయినా 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లయినా కూడా నడుచుకొని ఏదో ఒక విధంగా వెళ్ళాలి అని చాలామందైతే డిసైడ్ అయిపోయారండి. 24 గంటల్లో ఏ టైంలో వెళ్ళినా కూడా అక్కడ జనమైతే చెప్పక్కర్లేదండి. ఎంతమంది ఉన్నారో చెప్పలేం, మనం కౌంట్ చేయలేము. మేము వెళ్ళిన టైం అయితే 2 ఏఎం అలా అయింది. ఆ టైంలో మేబీ తక్కువగా ఉంటారేమో, మేము ఎర్లీగా వెళ్ళిపోతున్నాం కదా అని అనుకున్నాము. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికే చాలామంది ఆల్రెడీ అక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు. ఖాళీ లేదండి. మొత్తం భారతదేశంలో ఉన్న జనాభా అంతా కూడా అక్కడే ఉన్నారనిపించింది. అలాగని మరీ తోసుకునే విధంగా తొక్కిసలాటలయితే ఏమీ లేవు. ఏరియా చాలా పెద్దదవ్వడంతో మనకి చాలా కంఫర్ట్‌గా ఉంది. మనం రైల్వే స్టేషన్‌లో దిగినా, ఒకవేళ బస్‌లో దిగినా, ఏ విధంగా దిగినా కూడా అక్కడ నుండి ఆటోలవి ఉంటాయండి. ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాలి. సంగం ఘాట్‌కి వెళ్ళాలి మనం. త్రివేణి సంగమం అనేది అక్కడే ఉంటుంది. మనం మెయిన్‌గా చేయాల్సింది స్నానం అక్కడే. త్రివేణి సంగమంలోనే చేయాలి. ఆటోలైతే కొంతవరకే వస్తాయండి. అక్కడ నుండి మనం అట్‌లీస్ట్ 2 కిలోమీటర్స్ అయినా సంగం ఘాట్‌కి నడవాల్సి ఉంటుంది. ఎవరైనా కుంభమేళా వాటర్‌ని ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇలాగ బయట క్యాన్స్ అమ్ముతారండి. క్యాన్స్ అయ్యి మనం కొనుక్కొని అక్కడ వాటర్ మనం ఇంటికి పట్టుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి సెక్టర్ 21 అని ఉంది. ఆ బ్రిడ్జ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా 5 అని ఉంది. అలాగే బ్రిడ్జ్ నెంబరు ఏ బ్రిడ్జ్‌లో నుంచి మనకి ఘాట్‌కి అలౌ చేస్తున్నారో కనుక్కోండి అక్కడ. కనుక్కొని ఆ బ్రిడ్జ్‌లోంచి మనం వెళ్ళాలి. మళ్ళీ ఎగ్జిట్‌కి వేరే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్‌లోంచి రావాలి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా గంగా నది అండి. త్రివేణి సంగమం కాదు. ఇదంతా దాటుకొని వెళ్తే మనకి త్రివేణి సంగమం కనిపిస్తుంది. లైటింగ్ అంతా కూడా చాలా చక్కగా పెట్టారండి. ఇప్పుడైతే టైము 2 ఏఎం అయింది. ఇక్కడ మీకు బ్రిడ్జ్‌లా కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా ఆర్టిఫిషియల్‌గా వేశారండి. ఆర్టిఫిషియల్ రోడ్ ఉంటుంది. మనం ఇదంతా నడుచుకుంటూ వెళ్తే మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో సంగం ఘాట్ వస్తుంది. సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ స్నానం చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందంతా కూడా ఇదంతా కూడా గంగా నదేనండి. ఇక్కడ కూడా చాలామంది చేసేస్తున్నారు. మనం కుంభమేళ స్నానం త్రివేణి సంగమం దగ్గర సంగం ఘాట్ అంటారండి దాన్ని. అక్కడ చేయాలి స్నానం. వీళ్ళందరూ చూసారు కదా! ఎవరు కూడా తప్పిపోకుండా ఉండడానికి ఆ ఫ్యామిలీ అంతా కూడా చున్నీలు, చీర కొంగులు పట్టుకొని వెళ్తున్నారు. మాక్సిమం అందరూ కూడా ఎక్కువ మంది ఉంటే ఆ విధంగా వెళ్ళడమే చాలా మంచిదండి. ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీళ్ళ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చిందండి. ఎక్కువ మంది వెళ్ళినప్పుడు తప్పిపోకుండా ఉండడానికి ఆ విధంగా చేస్తే మంచిదనిపించింది. అందుకే మీకు కూడా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో తీశాను. చూసారు కదా! 2:30 ఏఎంకి ఎంతమంది జనం ఉన్నారో అక్కడ. ఆల్రెడీ అందరూ స్నానాలు చేసేస్తున్నారు.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం బ్రిడ్జ్ ఎక్కి వస్తాం కదండీ! బ్రిడ్జ్ ఎక్కి వచ్చిన తర్వాత బ్రిడ్జ్ ఎండ్‌కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇలాగ ఒక ఘాట్ కనిపిస్తుంది. ఇదైతే త్రివేణి సంగమం కాదు. ఇక్కడ చూసారా, కొంచెం ప్లేస్‌లోనే అందరూ స్నానాలు చేసేస్తున్నారు. త్రివేణి సంగమానికి వెళ్ళాలంటే ఇక్కడ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. త్రివేణి సంగమానికి వెళ్ళాలంటే చూడండి, మీకు ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూసారా? ఇదే సంగం ఘాట్ అండి. సంగం ద్వార్ అని రాసుంది చూసారు కదా. గంగా, యమున, సరస్వతి అమ్మవార్ల ఫోటోలు అక్కడ ఉంటాయి. ఈ ఆర్చ్ని క్రాస్ చేసుకుని వెళ్ళిన తర్వాత మనకి త్రివేణి సంగమం వస్తుందండి. మనం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, బాక్స్లా కనిపించింది, అవి లేడీస్కి చేంజింగ్ రూమ్స్ అండి. అలా చాలా ఉన్నాయి అక్కడ సంగం ఘాట్ దగ్గర. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే సంగం ఘాట్ అండి. సంగం ఘాట్కి వచ్చేసాము. అంటే త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి 3 నదులు కూడా ఇక్కడే కలుస్తాయి. అది డే టైంలో అయితే మనకి గంగా, యమున నదులు సపరేట్గా మనకి కనిపిస్తాయండి. సరస్వతి నది అనేది మనకి అంతర్వాహినిగా ఉంటుంది ఇక్కడ. మేము మహా కుంభమేళ స్నానం త్రివేణి సంగమంలో అయితే చేసేసామండి. మా స్నానం అయిపోయింది ఇక్కడ. మేమైతే ఈ కుంభమేళాకి బస్సులో వచ్చామండి. బస్సు ఎక్కడైతే ఆపాడో అక్కడ నుండి ఈ సంగం ఘాట్కి వచ్చి మా స్నానం అయ్యేసరికి 2 అవర్స్ అయితే టైం పట్టింది. 1 o'clockకి మేము అక్కడ స్టార్ట్ అయ్యాము. ఆటో ఎక్కాము. ఆటో ఎక్కిన తర్వాత ఒక పర్టికులర్ ప్లేస్లో వాడు దింపేశాడు. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళామండి. ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి ఫస్ట్ కనిపించిన ఘాట్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ ఘాట్ నుండి సంగం ఘాట్కి మరో 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. టోటల్గా ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే మేము నడిచాము. మీరు ఉన్న ప్లేస్ నుండి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి వెళ్ళడానికి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ అండి. ట్రైన్ అనేది డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా డైలీ కూడా ఉండవు ఆ ట్రైన్స్. మనం కొన్ని జంక్షన్స్ మారి వెళ్ళాల్సి ఉంటుంది. 2 or 3 ట్రైన్స్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రావెల్స్ వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్తే మనం బస్సులో వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఫ్లైట్ అండి. ఫ్లైట్లో వెళ్ళాలి అంటే మన ఆస్తులే అడుగుతున్నారు వాళ్ళు. వైజాగ్ నుండి ప్రయాగ్రాజ్కి డైరెక్ట్గా వెళ్ళాలంటే వన్ సైడ్ 1 పర్సన్కి 40,000 to 50,000 ఉందండి ఫ్లైట్ టికెట్ అయితే. ప్రయాగ్రాజ్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే వారణాసి ఉందండి. వారణాసికి కూడా అలాగే ఉంది టికెట్. అలాగే మనకి జర్నీ కూడా 9 to 10 అవర్స్ పడుతుంది. ఎందుకంటే వయా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కొంతసేపు ఆపుతున్నాడు. ఢిల్లీ నుండి అప్పుడు ప్రయాగ్రాజ్ వస్తున్నాడు. 10 అవర్స్ జర్నీ పడుతుంది. మాకు నాగసాధువులు ఒకరిద్దరే కనపడ్డారండి. ఇక్కడ ఈ నాగసాధువు గారి దగ్గర మేము బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ప్రయాగ్రాజ్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ అయితే కాన్పూర్, లక్నో ఉన్నాయండి. వీటికైతే కొంచెం ఫ్లైట్ టికెట్స్ తక్కువగా ఉన్నాయి. 15,000 అలా ఉన్నాయి పర్ పర్సన్కి వన్ సైడ్కి. ఇది కూడా మనకి వయా ఢిల్లీ వెళ్ళి 2 అవర్స్ హాల్ట్ ఉంటుంది. 9 అవర్స్ జర్నీ ఉంటుంది. జర్నీ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ నేను మ్యాప్ పెట్టాను చూడండి. మీకు ప్రయాగ్రాజ్కి ఉన్న నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఢిల్లీకి అయితే ఫ్లైట్ టికెట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయండి. వైజాగ్ నుండి పర్ పర్సన్కి వన్ సైడ్కి 6,000 ఉంది. మళ్ళీ ఢిల్లీ టు ప్రయాగ్రాజ్కి రావడానికి 12 అవర్స్ అలా జర్నీ ఉంటుంది. ట్రైన్లో వెళ్ళాలి అంటే టికెట్స్ అయితే దొరకట్లేదండి. ఎవరైనా కావాలంటే తత్కాల్లో ట్రై చేసుకోవచ్చు. తత్కాల్లో దొరికితే తత్కాల్లో వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ట్రావెల్స్ వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్తే బస్సులో వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అండి. కానీ వైజాగ్ నుండి ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి 2 days పడుతుంది. కానీ బస్సులో వెళ్ళడానికి మాత్రం 3 days పడుతుందండి. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండడం వలన 1 day ఎక్స్ట్రా పడుతుంది. మనం బస్సులో వెళ్ళడం అయితే బెస్ట్ ఆప్షన్ అండి. 1 day ఎక్స్ట్రా అయినా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చీప్ అండ్ బెస్ట్గా వెళ్ళిపోవచ్చు. కొన్ని ట్రావెల్స్ వాళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ వాళ్ళు అయితే కంప్లీట్ ఫుడ్ కూడా ఇస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ వాళ్ళు వారణాసిలో కానీ అయోధ్యలో కానీ స్టే కూడా ఇస్తున్నారు. మీ కంఫర్ట్ని మీరు చూసుకొని ట్రావెల్స్ వాళ్ళని కనుక్కొని, అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ప్యాకేజెస్ పెట్టారండి. మీరు ఆ ప్యాకేజెస్ అన్నీ చూసుకొని మీరు స్లీపర్ బస్ బుక్ చేసుకొని వెళ్తే చాలా బెస్ట్. అలాగే పుష్ బ్యాక్ సీట్స్ ఉన్న బస్సెస్ కూడా ఉన్నాయి. అదైతే మనకి కంఫర్ట్గా ఉండదు. స్లీపర్ అయితే బెస్ట్ అండి. మ్యాక్సిమం అన్ని ట్రావెల్స్ వాళ్ళు కూడా ప్రయాగ్రాజ్ కుంభమేళా స్నానానికి తీసుకువెళ్తున్నారు. నెక్స్ట్ కాశీ, అయోధ్య చూపిస్తున్నారండి. అదే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళైతే గయా, పూరి, కోనార్క్ ఇలాగ చాలా యాడ్ చేశారు. అవైతే ఒక 10 days to 12 days టూర్ ఉంది. మీరు ఎర్లీగా వచ్చేయాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకోండి. మీరు అన్నీ చూడాలి, కవర్ చేసుకోవాలి అనుకుంటే
ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు వేసిన ప్యాకేజెస్ చూసుకొని వెళ్ళండి. అన్ని ఏరియాస్ నుండి కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్యాకేజెస్ ఉన్నాయండి. మీ ఏరియాలో మీరు ప్యాకేజ్ కనుక్కొని మీ ఏరియా నుండి మీరు బయలుదేరి వెళ్ళొచ్చు. మా ట్రావెల్స్ వాళ్ళు ఎక్కడైతే బస్సు ఆపారో అక్కడ దగ్గరలో రామ్ జానకి మహల్ అని ఉందండి. ఈ టెంపుల్కి వెళ్ళాం మేము. ఈ టెంపుల్ చాలా బాగుంది. అలాగే మీరు ప్రయాగ్రాజ్ వెళ్ళిన తర్వాత అక్కడ కవర్ చేయవలసిన ప్లేసెస్ లిస్ట్ ఒకసారి పెడతాను. ఆ లిస్ట్ని ఒకసారి చూసుకోండి. ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. అలాగే అయోధ్య అయితే 169 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా జనవరి 13న స్టార్ట్ అయిందండి. ఫిబ్రవరి 26వ తారీఖు శివరాత్రితో ఈ మహా కుంభమేళా ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.